హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే మ్యాథ్స్ రికవర్ అయిపోయాను. మళ్ళీ స్టిల్ మనకి వింటర్ వచ్చింది కదా. సో నాకు కొంచెం అంతా పడిన తర్వాత కొంచెం డివోషనల్ మోడ్, కొంచెం పీస్ కావాలనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి మేము ఇక్కడ యాదగిరిగుట్ట వెళ్ళాము. సో చాలా బాగుంది. టెంపుల్ రినోవేట్ చేసిన తర్వాత, అంటే చుట్టూరు అంతా బిల్డ్ చేసిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళడము. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది. బట్ నాకు అక్కడ కెమెరాస్లో ఫొటోస్ తీయడం కానీ ఇవేం కుదరలే అనమాట అసలు. మేము కొంచెం లేట్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్ టైం. సో దర్శనం అది బాగా చేసేసుకొని ఇంకా ఫాస్ట్గాను ఇంకా స్వర్ణగిరి వచ్చా అనమాట అక్కడ. సో స్వర్ణగిరిలో చాలా క్యూ ఉందండి. అసలు ఈవినింగ్ ఈ టైంలో వెళ్ళాను కదా, ఇంకా అసలే లేదనమాట. సో అందుకని చెప్పి నేను నార్మల్ బయటనే చూసుకొని వచ్చేసాను, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి. కానీ చాలా బాగుంది అక్కడ కూడా. అంటే అంత పైన పీక్స్లోకి వెళ్ళి చూడడం కదా అదంతాను. సో చాలా బాగా అనిపించింది. సో సేమ్ మన తిరుపతి అవి వెళ్ళినా కూడా మనం బయట అంత ఇదిగా చూడలేమేమో. సో విష్ణుమూర్తిని చూసి అట్లా అట్లా పీస్, చాలా ఇన్నర్ పీస్ అనమాట. సోల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో అదనమాట. సో మా హస్బెండ్ మేమందరం కలిసి వెళ్ళాం కదా. సో అక్కడ కోనేటిలోని విష్ణుమూర్తి ఉంటారు కదా. సో అది కూడా చాలా బాగుందనమాట. ఎంతసేపు చూసినా అట్లానే ఉండిపోవాలనిపించింది. సో ఈ క్లైమేట్ అయితే ఆ టాప్ వ్యూలో నుంచి ఇంకా అసలు అదిరిపోయిందనమాట. ఇంకా అలానే ఉండిపోయాం సన్సెట్ అట్లా చూసుకుంటూను. సో ఇలాంటివన్నీ కొంచెం మనకి ఇన్నర్ పీస్, లైక్ అదొకలాంటి హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. అదేంటంటే మిగతాది పక్కన పెడితే జర్నీ అయితే మాత్రం గట్టిగా పడింది మాకు. అదేంటో నెతుక్కుని వెళ్ళేసరికి స్వర్ణగిరి అయితే అసలు ఎటువైపు దారి వెళ్ళాలో కూడా తెలియలేదు. బట్ టూ మచ్, కొంచెం జర్నీ చాలా ఎక్కువ అనిపించింది. మేబీ రికవర్ అయిన తర్వాత కదా, మేబీ అందుకని చెప్పి నాకు అట్లా అనిపించిందో ఏంటో కానీ. బట్ కొంచెం లాంగ్ జర్నీ అయిపోయింది నాకు రికవర్ అయిన తర్వాత. వచ్చాక మళ్ళీ సేమ్, మళ్ళీ కొన్నాళ్ళు పట్టింది. కానీ ఇక్కడి నుంచి చూడడానికి అది అంత దగ్గరలో అనిపిస్తుందా, కానీ చాలా దూరం వెళ్ళామన్నమాట. దానికి ఎటువైపు దారి వెళ్ళాలనేది ఆ కార్స్ వస్తుంటే చూసి వెళ్ళాము. కోర్స్ మ్యాప్స్ యూజ్ చేయడానికి అక్కడ నాకు నెట్ పని చేయలేదు ఆ టైంలో. నాకు ఓన్లీ కెమెరాతో అట్లా తీసుకుంటూ కూర్చున్నాను. సో అలా చూసుకుంటూ ఈ వాటర్ దగ్గర చాలా పీస్ అనిపించింది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే పిల్లలతో చాలా ప్లెజెంట్గా గడిపేసామన్నమాట వీకెండ్ అట్లాగా. ఒక్కరోజే వెళ్ళింది పిల్లలతో కదా. యాదగిరిగుట్ట లోపలైతే నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. విత్ లైటింగ్స్ అసలు లోపల కూల్గా ఎంత ప్లెజెంట్గా భలే అనిపించింది. కానీ త్వరగా గెట్టేసారు బయటికి. సో సో మనం వీడియోస్ చూస్తూ కామెంట్స్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ని ఇస్తున్నారు. మీరు అవి చేస్తే బాగుంటుంది, ఈ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో పిల్లలతో కొంచెం బిజీ అవుతున్నాం, హెల్త్ ఇష్యూస్ ఇట్లా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. బట్ స్టిల్ నేను అందరికీ దగ్గరగా ఉండాలని వీడియోస్ పెడుతూ ఉన్నాను. సో ఈసారి మాత్రం మంచిగా వీడియోస్ అన్నీ మంచిగా గ్రాస్ప్ చేసుకుని కంటెంట్ అది మంచిగా చూసుకొని నేను ఒక్కసారి ఎండ్ అవుతా, ఏదో చేయాలన్నట్టుగా చేయకుండా. సో మంచిగా చేద్దామని. సో నా వీడియోస్ అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.